the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. వీరమైన ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూనియన్ బడ్జెట్ 2024-2025 రీసెంట్గా జూలై 23వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో అందులో పేర్కొన్న పథకాలు, న్యూ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏ పోటీ పరీక్షణ కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షణ కానివ్వండి, వాటిపైన క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశాలు ఉంటాయి. అండ్ కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకనామిక్ సర్వే 2023-2024, యూనియన్ బడ్జెట్ 2024-2025 ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల ప్రవేశపెట్టబడిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో అందులో చాలా న్యూ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గిరిజనుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సో ఆ పథకం పేరు ఏంటంటే జన్ జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఇటీవల యూనియన్ బడ్జెట్ 2024-2025లో భాగంగా జన్ జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం ఎవరి కోసం ఉద్దేశించబడింది? సో గిరిజనుల కోసం, గుర్తుపెట్టుకోండి, వారి కోసం ఉద్దేశించబడిన పథకం. సో దేశంలోని గిరిజనుల సామాజిక ఆర్థిక సోషియో ఎకనామిక్ సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రకటించడం జరిగింది. అండ్ అలాగే ఈ శాఖ ఏదైతే ఉంటుందో గిరిజన శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో ఆ మంత్రిత్వ శాఖకి 13,000 కోట్ల కేటాయింపును చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. అలాగే సంబంధిత శాఖకు బడ్జెట్లో గత ఏడాది కన్నా 70% ఎక్కువగా నిధులను పెంచడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. అండ్ ఈ పథకంతో ఏదైతే ఉంటుందో జన్ జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ ఈ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకం ఏదైతే ఉంటుందో ఈ పథకంతో దేశంలోని 63,000 గిరిజన గ్రామాల్లోని 5 కోట్ల జనాభాకు ప్రయోజనం చేకూరనుందంట. అండ్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇనిషియేట్ చేయబోతున్నారు. సో ఇవి గుర్తుంచుకోండి. దీంతో పాటు మరిన్ని ఇనిషియేటివ్స్ ఉదాహరణ తీసుకుంటే ఎన్పిఎస్ వాత్సల్య అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో దీని గురించి కూడా చర్చించడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు అంటారు. సో ఇది ఎవరి కోసం ఉద్దేశించబడింది? మైనర్ పిల్లల కోసం ఉద్దేశించబడింది. సో మైనర్ పిల్లల కోసం ఉద్దేశించబడిన స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్లో భాగంగా ఎన్పిఎస్ వాత్సల్య. సో ఇటువంటి ఇనిషియేటివ్స్ ఏవైతే పేర్కొన్నారో వాటి గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి క్రిటికల్ మినరల్ మిషన్ అనే అంశం కూడా రీసెంట్గా ప్రస్తావనకు రావడం జరిగింది. ఇనిషియేటివ్. సో బెరీలియం, కాండియం, కోబాల్ట్, కాపర్, గ్రాఫైట్, ఇండియం, లిథియం, మాలిబ్డినం, నికెల్ వంటి 30 ఖనిజాల దేశీయ ఉత్పత్తి రీసైక్లింగ్తో పాటు విదేశాల నుంచి సేకరించడానికి క్రిటికల్ మినరల్ మిషన్. సో క్రిటికల్ మినరల్ మిషన్ వేటి కోసం ఉద్దేశించబడింది? దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు. టెక్నాలజీ డెవలప్మెంట్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ను సైతం ఈ మిషన్లో చేర్చనున్నట్లు వివరించడం జరిగింది. సముద్రాలలో ఉన్న ఖనిజాల బ్లాక్లను మైనింగ్ కోసం వేలం వేస్తామని అనడం జరిగింది. తొలి దశ వేలం ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పడం జరిగింది. క్రిటికల్ మినరల్ మిషన్ ఉద్దేశం ఏంటి? అండ్ ఈ కొన్ని పేర్లు గుర్తుంచుకోండి. 30 ఖనిజాల దేశీయ ఉత్పత్తి రీసైక్లింగ్. అండ్ డిజిటల్ విశ్వవిద్యాలయం ఇక సాకారం కాబోతోంది. ఇటీవల యూనియన్ బడ్జెట్ 2024-2025లో దీనికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరగడం జరిగింది. సో ఇక్కడ 100 కోట్ల నిధుల కేటాయింపు తొలిసారిగా. జాతీయ డిజిటల్ విశ్వవిద్యాలయం, సో నేషనల్ డిజిటల్ యూనివర్సిటీ ఎట్టకేలకు పట్టాలు ఎక్కనుంది. తాజా బడ్జెట్లో 2024-2025 బడ్జెట్లో కేంద్రం దానికి 100 కోట్ల రూపాయల కేటాయింపును చేసింది. ఉన్నత విద్యలో జాతీయ స్థూల నమోదును 2035 నాటికి, టార్గెట్స్ గుర్తుంచుకోండి, 2035 నాటికి 50% పెంచాలన్న లక్ష్యంతో 2022-23 బడ్జెట్లోనే నేషనల్ డిజిటల్ యూనివర్సిటీని కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఆ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. గత ఏడాది బడ్జెట్లో 4 కోట్లు మాత్రమే చూపగా తాజా బడ్జెట్లో 100 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే ఈ విద్యా సంవత్సరంలో డిజిటల్ యూనివర్సిటీ అందుబాటులోకి రానుందని స్పష్టత రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే.
అండ్ నెక్స్ట్ సో సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన ఒక స్పష్టీకరణ, సో బెయిల్కి సంబంధించి సో బెయిల్ పైన స్టే విధించడం అనేది అరుదుగా ఉండాలని చెప్పేసి, అరుదైన అసాధారణ కేసుల్లోనే బెయిల్ ఆర్డర్ పైన స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టు, దేశంలోని అత్యున్నత న్యాయస్థానం అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు గురించి మన దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 5వ భాగంలో నేర్చుకోవడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. సో స్వేచ్ఛను అడ్డుకునేందుకు సహేతుక కారణాలు చూపాలనే స్పష్టీకరణ. ఓ నిందితుడి బెయిల్పై స్టే ఇచ్చే విషయంలో హైకోర్టులు, సెషన్ కోర్టులు నిదానంగా వ్యవహరించాలని, అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే బెయిల్ రద్దు నిర్ణయాలు తీసుకోవాలని రీసెంట్గా సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. నిందితుడికి ఇచ్చిన స్వేచ్ఛలో కోర్టులు జోక్యం చేసుకోలేవని పేర్కొన్నారు, గుర్తుంచుకోండి. అండ్ 2023 ఆగస్టు 23వ తేదీ ప్రపంచంలోని ఏ దేశం కూడా సాధించని ఒక ఘనత భారతదేశం సాధించింది. జస్ట్ బికాజ్ ఆఫ్ ఇస్రోస్ చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత. చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన మనం ల్యాండ్ కావడం జరిగింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోయర్, ఈ ప్రత్యేకతలన్నీ మనం వింటూనే ఉంటాము. ఆ 23rd ప్రత్యేకంగా నేషనల్ స్పేస్ డేగా కూడా గుర్తింపు పొందింది. శివశక్తి అనే పాయింట్ కానీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆ టీం ఎవరైతే ఉంటారో ఇస్రోకి సంబంధించి చంద్రయాన్ 3 టీం, ఆ టీంకి ఒక ప్రతిష్టాత్మక పురస్కారం అనేది వరించింది. అదేంటంటే 2024కి సంబంధించి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ అంతర్జాతీయ సంస్థ ఆస్ట్రోనాటికల్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. వారు వరల్డ్ స్పేస్ అవార్డుని ప్రకటించారు. వరల్డ్ స్పేస్ అవార్డు పురస్కార గ్రహీతగా చంద్రయాన్ 3 టీం ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చారు. ఈ పురస్కారాన్ని రానున్న అక్టోబర్ 14th 2024 రోజున జరగనున్న ఒక సదస్సు. ఆ సదస్సు ఏంటంటే 75th ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్, మిలాన్, ఇటలీ వేదికగా జరగనున్న ఈ కాంగ్రెస్లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుందంట. సో ఇంపార్టెంట్, మీకు గతంలో కూడా ఇస్రోకి సంబంధించిన పురస్కారాల విషయంలో కానివ్వండి, అంతర్జాతీయ పురస్కారాలు కానివ్వండి, వాటి గురించి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ శిశువుల్లో మూర్ఛ వ్యాధికి అదే మూలమని చెబుతూ రీసెంట్గా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. సో SCNA2 జన్యువులో సంభవించే అరుదైన ఉత్పరివర్తనం మెదడులోని న్యూరాన్ కణాలకు సోడియం నిరాటంకంగా ప్రవహిస్తున్నట్లు చేసి శిశువుల్లో మూర్ఛ వ్యాధి కలిగిస్తుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో ఇక్కడ వరకు చూస్తే సరిపోతుంది. సో రీసెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇటువంటి అంశాలపైన ప్రత్యేకంగా చూడండి. డైరెక్ట్ ఈ పాయింట్ చూడండి, ఎవరు పరిశోధన చేశారు, దేనిపైన పరిశోధన చేశారు, ప్రత్యేకత ఏంటి. సో SCN2A అనే జన్యువులో సంభవించే అరుదైన ఉత్పరివర్తనం మెదడులోని న్యూరాన్ కణాలకు సోడియం నిరాటంకంగా ప్రవహించేట్లు చేసి శిశువులో మూర్ఛ వ్యాధిని కలిగిస్తుందని ఇటీవల శాస్త్రవేత్తలు, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఫలితం. అండ్ నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారాన్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. రీసెంట్గా జూలై 17th సబ్జెక్ట్ కండిషన్, ఆ రోజున చైనా ప్రారంభించిన ఒక ప్రపంచంలోని మొట్టమొదటి ప్రత్యేకమైన రైలు వార్తల్లోకి వచ్చింది. చైనా అన్వీల్స్ అంటే ప్రారంభించబడిన వరల్డ్స్ ఫస్ట్ కార్బన్ ఫైబర్ హై స్పీడ్ ట్రైన్, ప్రపంచంలోని మొట్టమొదటి కార్బన్ ఫైబర్ హై స్పీడ్ ట్రైన్ని ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది, ప్రారంభించిందంటే చైనా. చాలా లైట్గా ఇక్కడ చూస్తే మచ్ లైటర్ అండ్ మోర్ ఎనర్జీ ఎఫిషియంట్ దాన్ కన్వెన్షనల్ ట్రైన్ కంటే చాలా లైట్గా తేలికపాటిగా ఉంటుందంట. దీని పేరు ఏంటంటే సెట్రోవో 1.0 గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మరియు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏపీకి సంబంధించి 2 కీలక బిల్లులను ఏపీ శాసనసభ ఆమోదించిందంట. సో అవేంటంటే, ఒకటి గత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసే అంశము, అండ్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు పునరుద్ధరణ బిల్లులను ఆంధ్రప్రదేశ్ శాసనసభ రీసెంట్గా నిన్నటి రోజున ఆమోదించడం జరిగింది, జూలై 24వ తేదీన. సో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, గుర్తుంచుకోండి. అండ్ ఎస్టోనియాకి నూతన ప్రధానిగా ఇటీవల వార్తల్లోకి వచ్చిన వ్యక్తి పేరు, సో ఎస్టోనియా దేశ నూతన ప్రధాని పేరు
క్రిస్టియన్ మిచాల్ ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానిగా వార్తల్లోకి రావడం జరిగిందంటే ఎస్టోనియా. అండ్ నెక్స్ట్ జంషెడ్జీ టాటాకి సంబంధించి పవర్ఫుల్ లెర్నింగ్స్ ఫర్ కార్పొరేట్ సక్సెస్ అనే ఒక పుస్తకం. ఈ పుస్తకం యొక్క ఆథర్స్ ఎవరంటే ఆర్ గోపాలకృష్ణన్ అండ్ హరీష్ భట్. వీరు ఆథర్స్గా ఉన్న పుస్తకం పేరేంటి? జంషెడ్జీ టాటా పవర్ఫుల్ లెర్నింగ్స్ ఫర్ కార్పొరేట్ సక్సెస్ అనే పుస్తకం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. దీన్ని పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు మన ముందుకు తీసుకురావడం జరిగింది. వార్తలు ఇచ్చిన పుస్తకం ఏదైనా ఉంటే పుస్తకం యొక్క కవర్ పేజ్ అది ఖచ్చితంగా చూడండి. పుస్తకం యొక్క పేరు ఏ భాషలో ఉంటుందో అదే భాషలో గుర్తుంచుకోండి, ఆథర్ గుర్తుంచుకోండి, ఎవరికి సంబంధించి ప్రత్యేకత ఏంటో చూడండి, సరిపోతుంది. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, సో గిరిజనుల కోసం కొత్త పథకం జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అనే అంశము, అండ్ క్రిటికల్ మినరల్ మిషన్ అనే అంశము, నెక్స్ట్ డిజిటల్ విశ్వవిద్యాలయానికి 100 కోట్ల రూపాయల కేటాయింపు యూనియన్ బడ్జెట్లో, అరుదైన అసాధారణ కేసుల్లోనే బెయిల్ ఆర్డర్పై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, అండ్ ఇస్రో చంద్రయాన్ 3 టీమ్ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైంది. ఐఏఎఫ్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ వరల్డ్ స్పేస్ అవార్డు విన్నర్గా, అండ్ శిశువుల్లో మూర్ఛ వ్యాధికి మూలం అనే అంశంతో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన, ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ ఫైబర్ హై స్పీడ్ ట్రైన్ చైనాకి సంబంధించి, అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్టేట్ లెజిస్లేచర్ ఆమోదించిన 2 బిల్లులు, అండ్ హూ ఈజ్ ఎస్టోనియా. సో ఎస్టోనియా నూతన ప్రధానిగా వార్తల్లోకి వచ్చిన క్రిస్టియన్ మిచాల్, అండ్ జంషెడ్జీ టాటా పవర్ఫుల్ లెర్నింగ్స్ ఫర్ కార్పొరేట్ సక్సెస్ అనే పుస్తకం గోపాలకృష్ణన్, హరీష్ భట్ గారు ఆథర్గా ఉన్నారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.